ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. ఈ విశ్వంలో ప్రతి మనిషి జీవితం వెనక ఒక దైవ సంకల్పం ఉంటుంది. కొందరి జీవితాలు సాధారణంగా సాగిపోతే మరికొందరి జీవితాలు ఎన్నో పరీక్షలతో, ఎన్నో అడ్డంకులతో నిండి ఉంటాయి. కాని ఆ పరీక్షలన్నింటినీ తట్టుకుని నిలబడే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే రాశి కూడా అలాంటి ప్రత్యేకమైన రాశే. ఈ వీడియోలో మనం మేషరాశివారికి 33 కోట్ల దేవతల గంభీర హెచ్చరిక గురించి తెలుసుకుందాం. మీ తలరాత మారే సమయం వచ్చింది. కాని ఈ 2 తప్పులు చేస్తే మీకు రక్త కన్నీరే. అలాగే మీ అదృష్టాన్ని మార్చబోయే స్త్రీ ఎవరో తెలియాలంటే వీడియోని ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడాలి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎంతో సమాచారాన్ని, మీ జీవితంలో జరగబోయే సంఘటనలను ముందుగానే ఎంతో అధ్యయనం చేసి వీడియోల రూపంలో ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఈ మేషరాశివారు బయటికి ఎంత కఠినంగా కనిపించినా వారి మనసు మాత్రం వెన్నలాంటిది. ఎదుటివారికి సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటారు. తమ కష్టాలను లోపలే దాచుకుని ఇతరులకు నవ్వును పంచే స్వభావం వీరిది. జీవితంలో ఎన్నిసార్లు మోసపోయినా మళ్లీ మనుషులను నమ్మే గుణం వీరిది. అందుకే చాలా సందర్భాల్లో తమ మంచితనమే వారికి శత్రువుగా మారుతుంది. చాలామంది వీరి అమాయకత్వాన్ని ఉపయోగించుకొని తమ పనులు చేసుకుంటారు. అవసరం ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి పనైపోయిన తర్వాత దూరమవుతారు. అయినా కూడా వీరు ఎవరిమీద పగ పెంచుకోరు. మేషరాశివారు సాధారణంగా ధైర్య సాహసాలు ఎక్కువగా కలిగి ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు పారిపోవటం కంటే ఎదుర్కోటానికే ఇష్టపడతారు. అందుకే చాలామంది వీరిని చూసి అసూయపడతారు. వీరి జీవితంలో చిన్న వయసు నుంచే కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎంత కష్టపడి పనిచేసినా చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోవటం, నమ్మిన వారే వెన్నుపోటు పొడవటం, తమకు రావలసిన గౌరవం వేరొకరికి వెళ్లిపోవటం, ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురై ఉండవచ్చు. మీరు కూడా మేషరాశివారైతే మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా మాతో ఆ విషయాన్ని షేర్ చేసుకోండి. మీ కామెంట్ చదివిన ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, రాశి ఫలితాలు, దైవ రహస్యాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేషరాశివారు ఎవరికీ అన్యాయం చేయరు. కాని తమను మోసం చేసిన వారిని కాలమే శిక్షిస్తుందని నమ్ముతారు. దైవం మీద వీరికి ఉండే విశ్వాసమే వారి బలం. అయితే ఈ మధ్యకాలంలో మేషరాశివారికి కొన్ని విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. కారణం లేకుండానే మనసు కలత చెందటం, అర్థం కాని భయాలు, నిద్రలో వింత కలలు, చిన్న విషయాలకు పెద్ద గొడవలు, ఇంట్లో అశాంతి, ధనం వచ్చినా నిలవకపోవటం, ఇవన్నీ సాధారణ విషయాలుగా అనిపించినా ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహ ప్రభావాలు, కొన్ని కర్మ ఫలితాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మేషరాశివారు కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు వారి జీవితాన్నే మార్చేస్తాయి. ఒక మాట, ఒక చర్య, ఒక నమ్మకం వారి భవిష్యత్తును మరో దిశకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో ప్రతి అడుగును ఆలోచించి వేయాలి. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులను గుర్తించాలి. ఎందుకంటే మీ చుట్టూ నవ్వుతూ తిరిగే ప్రతి ఒక్కరూ మీ మంచినే కోరుకుంటారని అనుకోవటం పొరపాటు. కొంతమంది పెద్దలు ఒక మాట చెబుతారు, మేషరాశివారి హృదయం గెలవటం చాలా సులభం, కాని వారి నమ్మకాన్ని కోల్పోతే తిరిగి పొందటం చాలా కష్టమని. ఎందుకంటే వీరు ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. కుటుంబం కోసం ఎంతటి త్యాగమైనా చేస్తారు. తల్లిదండ్రులు, సోదరులు, స్నేహితులు, జీవిత భాగస్వామి వీరందరి కోసం మేషరాశి వ్యక్తులు తమ సంతోషాలను కూడా పక్కన పెట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు. కాని దురదృష్టవశాత్తు చాలామంది మేషరాశివారి మంచితనాన్ని బలహీనతగా భావిస్తారు. నమ్మకాన్ని వాడుకొని మోసం చేస్తారు. అవసరం తీరిన తర్వాత దూరమవుతారు. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టారా? అయితే కింద కామెంట్ బాక్స్లో మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోండి. అలాగే ఓం నమఃశివాయ అని రాయండి. భగవంతుడి కృప మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేషరాశివారు చిన్నప్పటి నుండి ఎన్నో బాధ్యతలు మోస్తుంటారు. వయస్సుకు మించిన ఆలోచనలు చేస్తారు. ఇతరులు ఆనందంలో ఉన్న సమయంలో కూడా వీరు కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి మనసున్న వారికి కొన్నిసార్లు విధి చాలా కఠినమైన పరీక్షలు పెడుతుంది. స్నేహితుడిగా భావించిన వ్యక్తి శత్రువుగా మారటం, సొంతవారి అపార్థం చేసుకోవటం, డబ్బు విషయంలో నష్టాలు రావటం, ఎవరినో నమ్మి అప్పు ఇచ్చి తిరిగి పొందలేకపోవటం,
ఇలాంటి సంఘటనలు మేషరాశి వారి జీవితంలో ఒకసారైనా జరిగే అవకాశం ఉంది. అయితే ఒక విషయం మాత్రం నిజం. ఎన్ని కష్టాలు వచ్చినా మేషరాశివారు పూర్తిగా ఓడిపోరు. పడిపోతారు కాని మళ్లీ లేస్తారు. కన్నీళ్లు పెట్టుకుంటారు కాని ఇతరుల ముందు నవ్వుతారు. ఇదే వారి గొప్పతనం. కాని ఈ మధ్యకాలంలో ఒక జాగ్రత్త చాలా అవసరం. మీ రహస్యాలను అందరికీ చెప్పకండి. మీ సంపాదన గురించి అందరికీ తెలియనివ్వకండి. మీరు చెయ్యబోయే పనులను ముందుగానే బయటపెట్టకండి. ఎందుకంటే కొన్ని శక్తులు, కొన్ని వ్యక్తులు, కొన్ని దుష్టులు మీ అభివృద్ధిని చూసి అసూయపడే అవకాశముంది. పెద్దలు చెప్పినట్లుగా చెట్టు మీద ఎక్కువ పండ్లు ఉన్న కొమ్మకే ఎక్కువగా రాళ్లు పడతాయి. అలాగే జీవితంలో ఎదుగుతున్న వ్యక్తికే ఎక్కువగా అడ్డంకులు వస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మేషరాశివారు కోపంలో మాట్లాడే మాటల వల్ల కొన్నిసార్లు మంచి సంబంధాలను కోల్పోతారు. తర్వాత బాధపడినా కాని ప్రయోజనం ఉండదు. అందుకే ఈ మధ్యకాలంలో మాటలను కొలిచి మాట్లాడండి. ఎవరి హృదయాన్ని బాధపెట్టకుండా ఉండండి. ముఖ్యంగా ఇంట్లో పెద్దలను గౌరవించండి. పెద్దల ఆశీర్వాదం ఉన్న ఇంట్లో దరిద్రం ఎక్కువ కాలం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. మీరింకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఏ ఊరి నుండి వీడియో చూస్తున్నారో కామెంట్లో మాకు తప్పకుండా రాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పబోయే కొన్ని విషయాలు మేషరాశివారి జీవితంలో గతంలో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చే అవకాశముంది. చాలామందికి గత కొంతకాలంగా ఒకే సమస్య మళ్లీ ఎదురవుతుంది. మంచి అవకాశం వస్తే ఆలస్యం, చేతికి వచ్చిన డబ్బు అనుకోని ఖర్చుల రూపంలో పోవటం, ఇంట్లో చిన్న చిన్న కలహాలు, ఆరోగ్యం బాగానే ఉన్నా మనసుకు ప్రశాంతత లేకపోవటం, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇది కేవలం యాదృచ్ఛికమా లేక విధి రాసిన పరీక్షలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇంకొద్ది క్షణాల్లో నేను చెప్పబోయే ఆధ్యాత్మిక రహస్యం మేషరాశివారి జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే అవకాశముంది. మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు ముందే నిర్ణయించబడి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాని ఆ సంఘటనలు ఎలా జరుగుతాయి, వాటిని మనం ఎలా స్వీకరిస్తాం అనేది మాత్రం మన కర్మ, మన ఆలోచనలు, మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మేషరాశివారికి ఈ విషయం మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ఎందుకంటే మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ప్రేమించినా పూర్తిగా ప్రేమిస్తారు. నమ్మినా పూర్తిగా నమ్ముతారు. కోపం వచ్చినా హృదయం నిండా కోప్పడతారు. క్షమించినా పూర్తిగా క్షమిస్తారు. అందుకే మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన చాలా లోతైన ప్రభావాన్ని చూపుతుంది. కొంతమంది మేషరాశివారు ఒక విషయాన్ని గమనించి ఉంటారు. ఎంత కష్టపడి ఎదగాలని ప్రయత్నించినా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది. ఒక పని పూర్తయ్యే సమయానికి మరో సమస్య వస్తుంది. ఒక సమస్య తీరింది అనుకునేలోపే ఇంకో పరీక్ష ఎదురవుతుంది. దీనివల్ల చాలామంది మానసికంగా అలసిపోతారు. కాని పెద్దలు ఒక మాట చెబుతారు, దైవం ఎక్కువగా పరీక్షించేది బలహీనులను కాదు, భవిష్యత్తులో గొప్ప స్థానానికి తీసుకెళ్లాల్సిన వారినే. అందుకే మీ జీవితంలో జరిగిన ప్రతి బాధను శాపంగా కాకుండా ఒక పాఠంగా చూడండి. అయితే మేషరాశివారు ఈ మధ్యకాలంలో 3 విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. దాంట్లో మొదటిది అనవసర వాదనలు. మీరు నిజం మాట్లాడినా ఎదుటివారు వినే స్థితిలో లేకపోతే మౌనం పాటించడమే మంచిది. ప్రతి యుద్ధం గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దమే గొప్ప విజయం. ఇక రెండవది అతిగా నమ్మకం. ఎవరైనా తీయగా మాట్లాడుతున్నారని వెంటనే వారి చేతిలో మీ రహస్యాలు పెట్టవద్దు. ప్రతి నవ్వు నిజమైన స్నేహానికి గుర్తు కాదు. ఇక మూడవది ఆవేశంలో నిర్ణయాలు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా స్నేహం, ఏ విషయంలో అయినా కోపంతో తీసుకున్న నిర్ణయం తర్వాత పశ్చాత్తాపానికి గురి కావలసి రావచ్చు. మీరు మేషరాశివారైతే ఈ 3 విషయాలను ఈ రోజు నుండే గుర్తుంచుకోండి. ఇప్పుడు మీతో ఒక చిన్న ఆధ్యాత్మిక విషయాన్ని పంచుకుంటాను. మన పెద్దలు ఇంట్లో ఉదయం దీపం వెలిగించిన తర్వాత 1 నిమిషం నిశ్శబ్దంగా దైవాన్ని స్మరించమని చెప్పేవారు. ఆ 1 నిమిషం మన ఆలోచనలను శాంతింపజేస్తుందని వారు నమ్మేవారు. అలాగే వారంలో ఒకరోజు మీకిష్టమైన దైవాన్ని భక్తితో ప్రార్థించటం వల్ల మనసుకు ధైర్యం పెరుగుతుంది. మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నట్లయితే మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో దైవం నాతో ఉంది అని రాయండి. మీ కామెంట్ చదివే ప్రతి ఒక్కరికి సానుకూల ఆలోచనలు కలగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గత కొంతకాలంగా మేషరాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు నెమ్మదిగా ప్రారంభమైనట్లు కొందరు భావిస్తున్నారు. కొంతమందికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు, కొత్త అవకాశాలు రావచ్చు. ఇప్పటివరకు దూరంగా ఉన్న వ్యక్తులు మళ్లీ జీవితంలోకి రావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉండవచ్చు. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైనా వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన వెంటనే వారిని పూర్తిగా నమ్మకండి. వారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనించండి. ఎందుకంటే కొన్ని పరిచయాలు ఆశీర్వాదాలుగా మారతాయి, మరికొన్ని పరిచయాలు
జీవితానికి గొప్ప పాఠాలుగా మిగిలిపోతాయి. అందుకే వివేకంతో ముందుకు సాగండి. ఇప్పటివరకు మనం మేషరాశి వారి యొక్క స్వభావం, వారికి ఎదురయ్యే పరిస్థితులు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. మరికొద్దిసేపట్లో పెద్దలు ఎందుకు కొన్ని సంకేతాలను దైవ హెచ్చరికలుగా భావించారో, కొన్ని తప్పులు జీవిత గమనాన్ని ఎలా మార్చగలవో, మరియు కొందరి జీవితంలో ఒక ప్రత్యేకమైన స్త్రీ పాత్ర ఎందుకు ముఖ్యమవుతుందో ఆధ్యాత్మిక దృష్టితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. సనాతన ధర్మంలో ఒక గొప్ప భావన ఉంది. దైవం మనిషికి ముందుగా సంకేతాలనిస్తుంది, తర్వాతి పరిస్థితులను మారుస్తుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకున్నవారు జాగ్రత్త పడతారు. అవి పట్టించుకోనివారు తర్వాత ఎందుకు ఇలా జరిగింది అని బాధపడతారు. మేషరాశివారికి కూడా జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. అనుకోకుండా కొన్ని పనులు వాయిదా పడటం, చెయ్యబోయే పనిలో పదే పదే ఆటంకాలు రావటం, నమ్మిన వ్యక్తుల అసలు స్వరూపం బయటపడటం, చాలా కాలంగా మనసులో ఉన్న ప్రశ్నలకు అకస్మాత్తుగా సమాధానాలు దొరకటం, ఇలాంటి సంఘటనలు కొన్నిసార్లు జీవితంలో కొత్త అధ్యాయానికి సంకేతాలుగా భావించబడతాయి. కానీ ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైంది. మేషరాశివారు తమ జీవితంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కోపంతో లేదా అహంకారంతో దూరం చేసుకోకూడదు. ఎందుకంటే వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తాము అనుకున్నదే సరి అనే భావన కొన్నిసార్లు మంచి వ్యక్తులను కూడా దూరం చేసే అవకాశం ఉంటుంది. పెద్దలు చెప్పిన ఒక చిన్న కథ ఉంది. ఒక రాజు వద్ద ఎంతో విలువైన వజ్రం ఉండేది. దాన్ని కాపాడటానికి బలమైన పెట్టెలో దాచేవాడు. ఒకరోజు ఒక మహర్షి వచ్చి, రాజా, వజ్రాన్ని దాచటం కాదు, దానికి విలువ తెలిసిన వారిని గుర్తించటం నేర్చుకో అని చెప్పారట. అలాగే మేషరాశివారు కూడా తమ మనసును అందరికీ తెరిచిపెట్టకూడదు. మీ మంచితనానికి విలువ ఇచ్చేవారినే మీ జీవితంలో దగ్గరగా ఉంచుకోండి. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం చెబుతాను. చాలామంది మేషరాశివారు ఒకే తప్పును మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటారు. గతంలో తమను బాధపెట్టిన వ్యక్తులు మళ్లీ వచ్చి తీయగా మాట్లాడితే వారిని వెంటనే నమ్మేస్తారు. క్షమించటం గొప్ప గుణం, కానీ అదే తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడటం ఇంకా గొప్ప గుణం. అలాగే ధనం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులు, ఆలోచించకుండా పెట్టుబడులు, ఎవరి మాట విని వెంటనే నిర్ణయాలు, ఇవి భవిష్యత్తులో ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు నిజమైన మేషరాశివారైతే కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని రాయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం. చాలా మంది అడిగే ఒక ప్రశ్న, నా జీవితంలో అదృష్టం ఎప్పుడు మారుతుంది అని. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే అదృష్టం ఒక్కసారిగా మారదు. మన ఆలోచనలు, మన కర్మ, మనం కలిసే వ్యక్తులు, ఇవన్నీ కలిసి జీవిత దిశను మారుస్తాయి. ముఖ్యంగా మేషరాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన స్త్రీ పాత్ర కొన్నిసార్లు కీలకంగా మారుతుంది. ఆమె తల్లి కావచ్చు, అక్క లేదా చెల్లెలు కావచ్చు, భార్య కావచ్చు, లేదా స్నేహితురాలు కావచ్చు, లేదా గురువు స్థానంలో ఉండే ఒక మహిళ కావచ్చు. ఆమె ఇచ్చే ఒక సలహా, ఆమె చెప్పే ఒక మాట, ఆమె చేసే ఒక ప్రార్థన మేషరాశివారి జీవితంలో సానుకూల మార్పుకు కారణమవుతుంది. అయితే ప్రతి పరిచయం శుభప్రదమని మాత్రం భావించకూడదు. ఎవరు మీ మంచిని కోరుకుంటున్నారో, ఎవరు మీ బలహీనతలను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారో కాలమే మీకు తెలియజేస్తుంది. అందుకే ఈ రోజుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగండి. ఇప్పుడు మేషరాశివారికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. మేషరాశివారు 2 ముఖ్యమైన తప్పులు చెయ్యకూడదని 33 కోట్ల మంది దేవతలు హెచ్చరిస్తున్నారు. మనిషి జీవితాన్ని మార్చేది కేవలం అదృష్టం కాదు, వారి ఆలోచనలు, వారి కర్మ, వారి నిర్ణయాలు. మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు, కాని కొన్ని సందర్భాల్లో అదే ధైర్యం ఆవేశంగా మారుతుంది. అదే ఆవేశం కొన్ని పొరపాట్లకు దారితీస్తుంది. చాలామంది జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్తలు ఒక విషయాన్ని ప్రస్తావించారు. మన జీవితంలో మార్పు రాకముందు కొన్ని సంఘటనలు వరుసగా జరుగుతాయి. పాత బంధాలు దూరమవుతాయి, కొత్త వ్యక్తులు పరిచయమవుతారు, పాత ఆలోచనలు మారిపోతాయి. మనకిష్టమైన కొన్ని విషయాలు కూడా అకస్మాత్తుగా నచ్చకపోవచ్చు. ఇవి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభానికి సంకేతాలుగా భావించాలి. ఇప్పుడు ఈ వీడియో ప్రారంభంలో చెప్పిన అంశానికి నెమ్మదిగా మనం చేరుకుంటున్నాం. దైవం మనిషిని శిక్షించటానికి కాదు, హెచ్చరించటానికి ముందుగా సంకేతాలు పంపుతుంది. ఆ సంకేతాలను గమనించిన వారు జాగ్రత్త పడతారు. వాటిని పట్టించుకోని వారు తర్వాత బాధపడే అవకాశముంటుంది. మేషరాశివారు ముఖ్యంగా 2 విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు చెయ్యకూడని మొదటి తప్పు, తమను నిజంగా ప్రేమించే, తమ మంచిని కోరుకునే వ్యక్తులను నిర్లక్ష్యం చేయటం, తల్లిదండ్రుల మాటలను చిన్నచూపు చూడటం, పెద్దల ఆశీర్వాదాన్ని తక్కువగా అంచనా వేయటం, మనస్ఫూర్తిగా సలహా ఇచ్చే వ్యక్తుల మాటలను కోపంతో తిరస్కరించటం.
ఇలాంటి ప్రవర్తన వల్ల మంచి అవకాశాలు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ తప్పు అస్సలు చేయకండి. ఇక రెండవ తప్పు అహంకారం లేదా కోపంతో తీసుకునే నిర్ణయాలు. ఒక క్షణం కోపం, ఒక కఠినమైన మాట, ఒక తొందరపాటు నిర్ణయం చాలా సంవత్సరాల బంధాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే మేషరాశివారు ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. ఇక్కడి వరకు వీడియో చూసిన మీరు నిజంగా దైవభక్తి కలిగిన వ్యక్తి అయితే కామెంట్ బాక్స్ లో ఓం శ్రీరామ్ అని రాయండి. అలాగే వీడియోని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్న మరొక అంశం గురించి మాట్లాడుకుందాం. మీ అదృష్టాన్ని మార్చబోయే ఒక స్త్రీ గురించి. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే ప్రతి మనిషి జీవితంలో కొందరు వ్యక్తులు మార్గదర్శకులుగా వస్తారు. మేషరాశి వారి జీవితంలో కూడా ఒక మహిళా వ్యక్తి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆమె మీకు ధైర్యం చెప్పే వ్యక్తి కావచ్చు, మీ తప్పులను ప్రేమతో సరిదిద్దే వ్యక్తి కావచ్చు, మీ కష్ట సమయంలో మీ వెంటే నిలిచే వ్యక్తి కావచ్చు, లేదా మీరు నిరాశలో ఉన్నప్పుడు ముందుకు నడిపించే వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తిని గుర్తించడానికి ఒకే ఒక్క మార్గం ఆమె మీ దగ్గర నుండి ఏం తీసుకుంటుంది అనేది కాదు, మీ జీవితంలో ఏ మంచిని పెంచుతుంది అనేది గమనించండి. నిజమైన శుభం కోరుకునే వ్యక్తి మీలో ఆశను పెంచుతుంది. స్వార్థంతో దగ్గరయ్యే వ్యక్తి మీలో భయాన్ని పెంచుతుంది. అందుకే ప్రతి పరిచయాన్ని వివేకంతో అర్థం చేసుకోండి. ఇప్పుడొక ముఖ్యమైన విషయం, దైవం మీద విశ్వాసం ఉంచండి, పెద్దలను గౌరవించండి, మంచి పనులు చేయండి, ఎవరికీ అన్యాయం చేయకండి, మీకు సాధ్యమైనంత వరకు అవసరమైన వారికి సహాయం చేయండి. ఇలాంటి సత్కార్యాలు మనసుకు ప్రశాంతతనిస్తాయి, మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలకు దారితీస్తాయి. ప్రియమైన మేషరాశి జాతకులారా, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. చీకటి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత దగ్గరలో ఉన్నట్లే. అలాగే మీ జీవితంలో కూడా కొంతకాలంగా ఎదురవుతున్న ఇబ్బందులు శాశ్వతం కావు. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, మనుషులు మారుతారు, అలాగే అదృష్టం కూడా మారుతుంది. కాని ఆ మార్పును స్వాగతించటానికి మనసు సిద్ధంగా ఉండాలి. పురాణాల్లో ఒక చిన్న సందేశం ఉంది. దైవం తలుపులు మూసివేయదు, మనకు సరైన దారి చూపించటానికి కొన్ని మార్గాలను మాత్రమే నిలిపివేస్తుంది. మేషరాశివారు గతంలో జరిగిన అపజయాలను గుర్తు చేసుకుని నిరాశ చెందకూడదు. ఎవరో మోసం చేశారని, ఎవరో మాట తప్పారని, మీ మంచితనానికి విలువ ఇవ్వలేదని మీ జీవితాన్ని మీరు శిక్షించుకోవద్దు. ఎందుకంటే ప్రతి అనుభవం మనిషిని మరింత బలంగా మారుస్తుంది. అయితే రాబోయే కాలంలో మీరు కొన్ని చిన్న విషయాలను అలవాటు చేసుకుంటే మంచిదే. ఉదయం లేవగానే సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభించండి. ఇంట్లో పెద్దలకు నమస్కారం చేయండి. మీకు సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకోండి. ఎవరినైనా క్షమించాల్సిన పరిస్థితి వస్తే క్షమించండి. కాని అదే పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని ఒక పరీక్షగా కాకుండా ఒక పాఠంగా చూడండి. కొంతమంది మనతో జీవితాంతం ఉంటారు, కొంతమంది కొంతకాలం మాత్రమే ఉంటారు, మరికొందరు మనకొక పాఠం నేర్పించి వెళ్లిపోతారు. ఇది జీవిత ధర్మం. మేషరాశి జాతకులారా, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ కుటుంబంలో చేరకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్ లో నా మీద దైవ కృప ఉంది అని రాయండి. మీరు రాసే ప్రతి సానుకూల కామెంట్ మరొకరికి ధైర్యాన్నిస్తుంది. ఇప్పుడు చివరిగా ఒక ఆధ్యాత్మిక సందేశం. మేషరాశివారు తమ హృదయంలో భయం కంటే విశ్వాసాన్ని ఎక్కువగా ఉంచాలి. ఎందుకంటే భయం నిర్ణయాలను బలహీనపరుస్తుంది, విశ్వాసం ముందుకు నడిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉండాలి, మీ మాటలో ప్రేమ ఉండాలి, మీ ప్రవర్తనలో వినయం ఉండాలి, మీ ఆలోచనల్లో ఆశ ఉండాలి. ఇవి ఉన్న చోట దైవానుగ్రహం కూడా ఉంటుందని పెద్దలు చెబుతారు. ఇంకా ఒక చిన్న విషయం, ఈరోజు మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీ మనసులో ఒక మంచి సంకల్పం చేసుకోండి. ఎవరినీ బాధ పెట్టకూడదు, అవసరమైన వారికి సహాయం చేయాలి, కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండాలి, పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి, దైవాన్ని స్మరించాలి. ఇలాంటి మంచి సంకల్పాలు మన జీవితాన్ని సానుకూల దిశలో నడిపిస్తాయి. చివరిగా మేషరాశివారికి వచ్చిన ప్రతి పరీక్ష కూడా వారిని మరింత బలంగా తయారు చేయటానికి వచ్చిందే అని నమ్మండి. మీ కష్టం వృధా కాదు, మీ సహనం వృధా కాదు, మీ మంచితనం కూడా వృధా కాదు. సరైన సమయం వచ్చినప్పుడు మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆనందాలు వస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఓం నమఃశివాయ, జై శ్రీరామ్, సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలతో కలుద్దాం. నమస్కారం.